శ్రీ అన్నమాచార్య సంకీర్తన ప్రచార సమితి 531వ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఎస్టీపీ విజయసారథి ఆలపించిన అన్నమాచార్య సంకీర్తనలు సంగీత ప్రియులను అలరించాయి. శ్రీ అన్నమాచార్య సంకీర్తన ప్రచార సమితి 531వ కార్యక్రమం సోమవారం రాత్రి నల్గొండ నగరం రామగిరిలోని రామాలయంలో జరిగింది. అన్నమాచార్య వర్ధంతి సందర్భంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎస్టీపీ విజయసారథి సంకీర్తన గానం చేయగా కీబోర్డుతో ఎం లక్ష్మీనారాయణ, తబలాతో జయప్రకాష్, రిథమ్స్తో కె భిక్షం, పి మూర్తి సహకరించారు. వి మాధవి వ్యాఖ్యానం చేశారు. శ్రీ అన్నమాచార్య సంకీర్తన ప్రచార సమితి వ్యవస్థాపకులు శ్రీ పురుషోత్తమాచార్యులు నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని ఎంవీఆర్ విద్యాసంస్థల అధినేత కరణుపాక రవికుమార్ సమర్పించారు. జ్ఞాపికలను గావుచీస్ గ్యాలరీ వారు సమర్పించారు. ఈ సందర్భంగా శ్రీ అన్నమాచార్య సంకీర్తన ప్రచార సమితి వ్యవస్థాపకులు పురుషోత్తమాచార్యులు మాట్లాడుతూ 95 సంవత్సరాల వయసులో శ్రీ అన్నమాచార్య పరమపదించారని, ఆయన తన జీవితాన్ని 32,000 సంకీర్తనలు రచించడానికి వెచ్చించారని తెలిపారు. ఆయన రచించిన సంకీర్తనలను ఆలపించే అదృష్టం తమకు దక్కిందని, దీనిని ఎంతో మంది కళాభిమానులు ప్రోత్సహించారని, తమ కార్యక్రమ నిర్వహణకు సహకరించిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు. 45 ఏళ్ల క్రితం స్థాపించబడిన శ్రీ అన్నమాచార్య సంకీర్తన ప్రచార సమితి సంస్థ ప్రతి నెల 16వ తారీఖు నాడు ఒక సంగీత కార్యక్రమం నిర్వహిస్తుంది. ఇక్కడ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం ఒక ప్రాంగణంలో అన్నమయ్య కళామండపం మీద ఈ కార్యక్రమం జరుగుతుంది. ఈరోజు ప్రత్యేకించి అన్నమాచార్యుల వారి వర్ధంతి సందర్భంగా హైదరాబాద్ నుంచి విచ్చేసినటువంటి విజయసారథి గారు అన్నమాచార్య కీర్తనలను మధురంగా ఆలపించారు. అన్నమాచార్య 95 సంవత్సరాల వయస్సులో ఆయన పరమపదాన్ని చేరుకున్నాడు. ఆయన జీవితాంతం కూడా 32,000 సంకీర్తనల్ని రచించడానికి వెచ్చించారు. అలాంటి విలువైన ఆ అన్నమయ్య కీర్తనల్ని ప్రతి నెల ప్రచారం చేసేటువంటి అవకాశం, అదృష్టం మా సంస్థకు లభించింది. దీన్ని కళాభిమానులు, ఉదాహరణ అందరూ కూడా ఎంతో ప్రోత్సహించారు. వారందరి సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిరాఘాటంగా జరుపుతూ వస్తున్నాం. ఈ నెల కార్యక్రమాన్ని కొలన్పాక రవికుమార్ గారు సమర్పించారు. ఈ కార్యక్రమంలో విజయసారథి గారు ఒక మధురమైనటువంటి అన్నమయ్య కీర్తనల్ని ఆలపించారు. లక్ష్మీనారాయణరావు గారు కీబోర్డ్తో సహకరించారు. జయప్రకాష్ గారు తబలాతో సహకరించారు. అలాగే మూర్తి గారు రిథమ్ ప్యాడ్తో సహకరించారు. ఈ కార్యక్రమం మొత్తాన్ని కూడా శ్రీమతి వి మాధవి తన మధురమైనటువంటి వ్యాఖ్యానంతో కార్యక్రమం అంతా నడిపించింది. సకాలానికి విచ్చేసినటువంటి కళాభిమానులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని తిలకించి కీర్తనలు విని ఎంతో ప్రశంసించారు. సంస్థ చేస్తున్నటువంటి కార్యక్రమాలకు వాళ్ళు తమ ఆమోదాన్ని, ప్రోత్సాహాన్ని అందించారు. ఈ కాలంలో, మున్ముందు కాలంలో కూడా ఈ సంస్థకు మీ అందరి సహకారం అందిస్తారని, ఈ మరెన్నో మంచి సంగీత కార్యక్రమాలను జరపడానికి మీ అందరూ తోడ్పడతారని మనసారా ఆశిస్తున్నాను.